నమస్కారం. జాగృతి టీవీ ప్రేక్షకులకు సుస్వాగతం. స్వతంత్ర భారతావని చరిత్రలో నేటికి మానని గాయంగా మిగిలిన పరిణామం ఎమర్జెన్సీ. 1975లో నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దేశంలో విధించిన అత్యవసర పరిస్థితి 21 నెలల పాటు ప్రజాస్వామ్యం నోరుమూయించింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారు కటకటాల్ని లెక్కించారు. ప్రజల గళానికి చోటిచ్చిన ప్రముఖ పత్రికలు సైతం నానా కష్టాలకు గురై కొన్ని మూతపడ్డాయి కూడా. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లతో 1 కోటి మందికి పైగా అమాయకుల్ని నాటి యంత్రాంగం శిక్షించింది. మహారాణులు సైతం జైలు పాలయ్యారు. దాదాపు 1,10,000 మందికి పైగా పౌరుల్ని ఎమర్జెన్సీకి బందీల్ని చేసిన ఆ చీకటి యుగానికి ఈ ఏడాదితో 50 ఏళ్ళు. ఈ నేపథ్యంలో నేటి తరానికి ఆనాటి వాస్తవాల్ని తెలియజేసేందుకు మనతో ఉన్నారు జాగృతి పత్రిక సంపాదకులు డాక్టర్ గోపరాజు నారాయణరావు గారు. శ్రీ నారాయణరావు గారు ఎమర్జెన్సీ కాలంలో తెలుగు పత్రికలు చేసినటువంటి పోరాటంపై ఒక పరిశోధన కూడా చేశారు. నమస్కారం నారాయణరావు గారు. జాగృతి ప్రేక్షకుల తరపున మీకు సుస్వాగతం. మన భారతదేశ చరిత్ర కనుక ఒకసారి చూసుకున్నట్లయితే 100 ఏళ్ల పాటు సాగినటువంటి ముస్లిం రాజుల పరిపాలన, తర్వాత బ్రిటిష్ వారి పరిపాలన, వాటి యొక్క పరిణామాలు, చేదు జ్ఞాపకాలు, భయానక పరిస్థితుల ఫలితాలను ఈనాటికి అనుభవిస్తున్నాం. వాటినే మనం మర్చిపోలేదు. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య భారతావనిలో మనం చూసినటువంటి మరో చేదు ఘటన లేదా పరిస్థితి అంటే ఎమర్జెన్సీ రోజులను చెప్పుకోవాలి. ఎమర్జెన్సీకి సంబంధించి పత్రికల కోణంలో మీరు ఒక పరిశోధన కూడా చేశారు. నేటి తరాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే చాలామందికి స్టూడెంట్స్, యూత్ మీరు చూశారంటే ఎమర్జెన్సీ అన్న పదం వినుంటారు. అప్పట్లో చూచాయిగా తెలిసి ఉండొచ్చు తప్పితే లోతైనటువంటి కోణాలు, సామాజిక విధ్వంసం ఇటువంటివి వాటికి చాలామందికి అవగాహన లేని పరిస్థితుల్లో అసలు ఎమర్జెన్సీ ఎందుకు విధిస్తారు, ఆ పరిస్థితులు ఏంటి? మన దేశంలో ఎమర్జెన్సీ విధింపు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రకారమే జరిగిందా? ఇప్పుడు ఎమర్జెన్సీ విధించడం అనేది ప్రపంచానికి కొత్త కాదు. నిజం చెప్పాలంటే భారతదేశానికి కూడా కొత్త కాదు. ఎందుకంటే అండి 1962 నాటి చైనా యుద్ధ సమయంలోనూ 1965-71 పాకిస్తాన్తో జరిగిన యుద్ధాల సమయంలోనూ ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ భారతదేశంలో విధించారు. ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ తర్వాతవి ఆంతరంగిక ఎమర్జెన్సీ, ఆర్థిక ఎమర్జెన్సీ ఇవి కూడా ఉన్నాయి. భారత రాజ్యాంగంలో 352 అధికరణంలో 1వ క్లాజ్ ప్రకారం భారత రాష్ట్రపతి అత్యవసర పరిస్థితిని విధించే అధికారం కలిగి ఉన్నారు. ఇది వాస్తవం. అయితే 1975 జూన్ 25న భారతదేశంలో ఆంతరింగిక అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. రాజ్యాంగం అలాంటి ఒక తీవ్ర చర్య తీసుకోవడానికి నిర్దేశించినటువంటి పరిస్థితులు లేదా వాతావరణం భారతదేశంలో ఉందా? లేదని నిస్సందేహంగా చెప్పవచ్చు. దీనికి ఒక్కసారి మనం బయటకు వెళ్దాం. ఇంచుమించుగా 1948 ప్రాంతంలో ఎమర్జెన్సీ విధించడం అనే ఒక సంప్రదాయం ప్రపంచం మీదకి వచ్చింది. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, రష్యా ఇలాంటి అన్ని దేశాలలో కూడా ఎమర్జెన్సీ అనే ఒక అస్త్రం వాటి దగ్గర ఎప్పుడూ సిద్ధంగానే ఉంది రాజ్యాంగం ప్రకారం. ఇవి కాకుండా రెండో రకం సిరియా ఉంది, శ్రీలంక ఉంది, సూడాన్, కాంగో. ఈ దేశాల పేర్లు వినగానే మనకి ఆ దేశాలను మనం ఎప్పుడు చూడలేదు, కేవలం వార్తల్లో చూస్తాం. ఒక భయానకమైన దృశ్యం మన ముందుకు వస్తుంది. అక్కడ అదుపు తప్పినటువంటి రాజ్యాంగేతర శక్తులుగా ఉన్నటువంటి సాయుధ ముఠాలు నిరంతరం రక్తపాతంలో మునిగి ఉండడం ఒక వాస్తవం. లేదంటే రాజకీయ అనిశ్చితి. ఈ అనిశ్చితి కారణంగా అక్షరాల కోట్ల మంది ఆకలితో బాధపడ్డాం. కొన్ని లక్షల మంది పొరుగు దేశాలకి
శరణార్థులుగా వెళ్ళిపోవడం. ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ ఈ తర్వాత చెప్పుకున్నటువంటి దేశాల్లో. ఆ ముందు చెప్పుకున్నటువంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఎప్పుడు సామాజిక రాజకీయ సంఘర్షణలు లేవా? ఖచ్చితంగా ఉన్నాయి. అమెరికా మొన్నే మనం చూసాం, నో కింగ్స్ అనే మూమెంట్ వచ్చింది, చాలా పెద్ద మూమెంట్ వచ్చింది. వాళ్ళ ఎమర్జెన్సీ అస్త్రాన్ని బయటికి తీయలేదు. అంతకుముందు బ్లాక్ మ్యాటర్స్ అనేది ఒకటి వచ్చింది. ఆ రోజున కూడా ఎమర్జెన్సీ గురించి ఎవరూ ఆలోచించలేదు. అది కానీ 1975 జూన్ 25న ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడం నిజంగానే తొందరపాటు చర్య. ఇంత పరిస్థితి లేదు. కానీ ఇలాంటి పరిస్థితులు ఉంటే మాత్రమే ఎమర్జెన్సీ విధించాలని భారత రాజ్యాంగం ఖచ్చితంగా చెప్పింది. ఏమిటి ఆ రోజున్న పరిస్థితులు? నిజంగానే ఈ కోణం నుంచి ఆలోచిద్దాం. నిజంగానే సంఘర్షణ, సాయుధ సంఘర్షణ ఇలాంటి వాటి గురించి ఒకసారి చూద్దాం. అదేమిటి? కొంత నక్సల్ ప్రాబ్లం భారతదేశంలో ఆ రోజుకుంది. 68, 69 నుంచి ప్రారంభమైనటువంటిది ఎమర్జెన్సీకి ఉంది, కాదనలేం. కానీ దాని పరిధి ఎంత? ఈశాన్య భారతంలో వేర్పాటువాదం ఉంది, అక్కడికే పరిమితం. అవి 2-3 రాష్ట్రాల గొడవ. అది ఆ తర్వాత చూసుకుంటే భారతదేశంలో 2-3 రాష్ట్రాలకు పరిమితమైనటువంటి జేపీ సంపూర్ణ విప్లవం ఉంది. సంపూర్ణ విప్లవం పూర్తిగా గాంధీవాదంతో సాగుతున్నటువంటి, గాంధీ సిద్ధాంతాలను అనుసరించి చేసినటువంటి ఉద్యమం. అందులో ఎక్కడ జేపీ వైపు నుంచి సామాజికమైనటువంటి అల్లర్లు, ఘర్షణలు లేవు. అంతకంటే చెప్పాలంటే నిజానికి జయప్రకాష్ నారాయణ్ తన అభిప్రాయాలను వెల్లడించడానికి, సంపూర్ణ విప్లవం గురించి చెప్పడానికి ఎక్కడికి వెళ్ళినా యువజన కాంగ్రెస్ ఆయన మీద భౌతిక దాడులు చేసింది. ఈ వాతావరణం ఉంది. ఇంతకు మించినటువంటి ఇది లేదు. అలహాబాద్, అదే గుజరాత్, బీహార్, ఇక్కడ విద్యార్థి ఉద్యమాలు ఉన్నాయి. గుజరాత్ విద్యార్థి ఉద్యమాలు చాలా సహజమైనవి. మెస్ ఛార్జీలు తగ్గించండి, ఇక్కడ మొదలైంది వారి ఆ పిల్లల ఉద్యమం. అది చివరికి చినికి చినికి గాలివాన అయినట్టు అని చెప్తారు కదా, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ అవినీతి మీదకు వెళ్ళింది. అందుకు కారణం కూడా కాంగ్రెస్ పార్టీయే. కాంగ్రెస్ పార్టీ ఈ సమస్యను పరిష్కరించడానికి బదులు విద్యార్థుల మధ్య సొసైటీలో విభజనకి ప్రయత్నాలు చేసింది. విభజిస్తే చల్లారిపోతుంది ఉద్యమం ఉద్దేశం. కానీ బీహార్లో వేరు. బీహార్లో కూడా ఇదే విద్యార్థి ఉద్యమం. అక్కడ ఎంత దారుణం అంటే 5 ఏళ్లలో దాదాపుగా 9 మంది ముఖ్యమంత్రులు మారారు. ఒక ముఖ్యమంత్రి 4 రోజులే ఉన్నాడు, కేవలం 4 రోజులు ముఖ్యమంత్రి. ఎంత రాజకీయ అనిశ్చితి ఇది! అది జేపీ స్వరాష్ట్రం. బీహార్ అనేది జేపీ స్వరాష్ట్రం. కాబట్టి ఆయన స్వాతంత్రోద్యమం తర్వాత రాజకీయాలన్నీ విడిచిపెట్టి సామాజిక నిర్మాణం కోసం పౌనార్ ఆశ్రమంలో, వినోబా భావే పౌనార్ ఆశ్రమంలో ఉంటున్న ఆయన వైద్యం కోసం పట్నా వచ్చారు. అప్పుడు విద్యార్థులు అడిగారు, ఉన్న పరిస్థితుల్లో దేశం భయానకమైనటువంటి పరిస్థితుల్లోకి వెళుతోంది, మీ వంటి వారు ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టాలి. ఇప్పటికే గుజరాత్, బీహార్లలో విద్యార్థులు మొదలుపెట్టారు, దానికి మీ నాయకత్వం వహించండి అని కోరారు. ఆ కోరిన ప్రముఖులు ఎవరంటే లాలూ ప్రసాద్ యాదవ్, సుశీల్ కుమార్ షిండే. తర్వాత ఆయన బీజేపీలోను, ఈయనేమోను ఆర్జేడీలోను. ఆర్జేడీ కాంగ్రెస్ వెనకాల. ఇవన్నీ ఒక రకమైనటువంటి అవాంఛనీయమైనటువంటి పరిణామాలే. ఇంతకీ ఎమర్జెన్సీని ఎందుకు విధించవలసి వచ్చింది? దానికి నేను చదివిన మేరకు నాకు అనిపించింది ఏంటంటే,
3 తక్షణ కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి అలహాబాద్ హైకోర్టు తీర్పు. అలహాబాద్ హైకోర్టు తీర్పు దేనికి? ఆ కేసు ఏమిటి అంటే 1971లో లోక్సభ ఎన్నికలకు ఇందిరాగాంధీ రాయ్బరేలీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆమె ప్రత్యర్థి రాజనారాయణ్ ఓడిపోయారు. అందులో ఎట్లాంటి వింత లేదు. ఆయన ఓడిపోయే అవకాశాలు ఎక్కువ. ఓడిపోయారు ఆయన. అయితే ఇందిర ఆ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారు అని చెప్పి ఈ రాజనారాయణ్ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. అలహాబాద్ హైకోర్టు 4.5 ఏళ్ళు విచారించింది. స్వయంగా ఇందిరాగాంధీ వెళ్ళి కోర్టులో బోన్లో నిలబడ్డారు. ప్రధాని హోదాలో ఆవిడ నిలబడ్డారు. ఇది కొంతమంది మెచ్చుకోదగింది. ఇందిరాగాంధీ కిందకి దిగొచ్చి జడ్జి ముందు నిలబడడం అన్నది మెచ్చుకోదగింది అని కొందరు చెబుతున్నప్పటికీ దాంతో విభేదించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆవిడ చేసింది నేరం, దాని మీద ఆవిడ పిలిచారు. ఒక పోరాటానికి సంబంధించిందో దేనికి సంబంధించిందో కాదు వాద్యం. సరే, ఆవిడ చెప్పింది ఇవన్నీ అయ్యాయి. 1975 జూన్ 12న అలహాబాద్ హైకోర్టు తీర్పు వచ్చింది. దాని ప్రకారం ఇందిర ఎన్నిక చెల్లదు. ఇంతకీ ఇందిర చేసింది ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగుల్ని తన ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకుంది. ఇది ఆరోపణ. అది జడ్జి యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత తన తీర్పు మీద తానే 20 రోజులు స్టే విధించారు ఆయన. అదే రోజు ఇది తీర్పు ఉదయం 11:10 ప్రాంతానికి వస్తే మధ్యాహ్నానికి గుజరాత్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అక్కడ కాంగ్రెస్ ఓడిపోయి జనమోర్చా నెగ్గింది. అంటే ఒక కోర్టు తీర్పు, ఒక ప్రజా తీర్పు, రెండింటిలోనూ ఇందిర ఓడిపోయారు. ప్రతిపక్షానికి బలం పెరిగింది. అప్పటిదాకా అవినీతి వ్యతిరేకంగా, అవినీతి మీద పోరాటం ధ్యేయంగా సాగుతున్నటువంటి సంపూర్ణ విప్లవ నేత జయప్రకాష్ నారాయణ్ గొంతు పెంచారు. ఆమె అయితే కొంత అక్కడ మౌనం రావాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే ఇందిరాగాంధీ అలహాబాద్ హైకోర్టు మీద పూర్తి స్టే ఇమ్మని సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అక్కడ వెకేషన్ జడ్జి విఆర్ కృష్ణయ్యర్ గారు ఆయన ఉన్నారు. ఆయన షరతులతో కూడిన స్టే మాత్రమే ఇచ్చారు. మిగతా అలహాబాద్ హైకోర్టు తీర్పు మొత్తం ఆయన ఆమోదించారు. అంటే ఇందిరాగాంధీ ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభలో ఓటు హక్కు ఉండదు. ఓటు హక్కు వేయకూడదు ఆవిడ. అది చాలు, ఆవిడ దిగిపోమనడానికి చాలదు. అయితే ఆవిడ సుప్రీంకోర్టుకు వచ్చింది. సుప్రీంకోర్టులో కూడా షరతులతో కూడిన స్టే రావడంతో ఆమె ఏం చేయాలి అని తర్జన భర్జన పడుతున్న సమయంలో అప్పటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సిద్ధార్థ శంకర్ రే, ఎస్ఎస్ రే అనేవారు, ఆయన సలహా ఇచ్చాడు అని కులదీప్ నయ్యర్ వంటి వాళ్ళు రాశారు. ఏంటంటే ఎమర్జెన్సీకి వెళ్ళిపోండి, ఎమర్జెన్సీ విధించండి అని. ఎమర్జెన్సీ విధించడానికి ఆవిడ చూపించిన కారణం కొంచెం హాస్యాస్పదంగానే ఉంటుంది. ఎవరేమనుకున్నాను నేను ఈ మాట అంటాను. ఈమె సుప్రీంకోర్టు కూడా ఈమెకు వ్యతిరేకంగా ఆదేశం ఇచ్చినప్పుడు ఆ సాయంత్రమే రామలీలా మైదానంలో సభ జరిగింది, విపక్షాల సభ. మొరార్జీ, జేపీ వీళ్ళందరూ మాట్లాడారు, మిగతా అందరూ కూడా మాట్లాడారు. అందులో మొరార్జీ, జేపీ ఒక మాట అన్నారు, అది ఎంత రాజ్యాంగ విరుద్ధము అని ఒక వాదన తర్వాత తీసుకొచ్చారు. అదేమిటంటే రాజ్యాంగం ప్రకారం, కోర్టుల నిర్ణయం ప్రకారం అధికారంలో ఉండడానికి అనర్హతగా ఉన్నవారు వారి నుంచి వచ్చే ఆదేశాలని సైన్యం, పోలీసులు అనుసరించరాదు అని ఆ పెద్దవాళ్ళిద్దరూ చేశారు. అది కారణంగా చెబుతున్నారు.
అది రాజ్యాంగ విరుద్ధం కదా. దేశంలో ఒక అల్లకల్లోలాన్ని అరాచకాన్ని సృష్టించడానికి వీలైన ప్రకటన కదా అన్న మాటలు ఇప్పటికి కూడా వినిపిస్తున్నాయి. ఈ రోజు కూడా వినిపిస్తున్నాయి. అది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆవిడ అసలు సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును వ్యతిరేకించడం ఏమంటాం, దాన్ని గౌరవించకపోవడాన్ని ఏమంటాం. ఇంకొకటి, ఎమర్జెన్సీ వంటి అత్యంత వివాదాస్పదమైనటువంటి ఒక చర్య తీసుకోవడానికి, అంతటి సంక్షోభాన్ని దేశంలో సృష్టించడానికి, అంత అణిచివేతకి ఆ ఇద్దరి ప్రకటనే కారణం అని ఎలా చెప్తాం అసలు? ఆ ఇద్దరి ప్రకటనకి ఇది సమాధానమా ఇందిరాగాంధీ నుంచి దేశానికి? అది అన్యాయం కాదు. అది ముందు రాజ్యాంగం నిర్దేశించిన పరిస్థితులు, ఎమర్జెన్సీ విధించడానికి నిర్దేశించిన పరిస్థితులు ఏమిటి? ఇవేమి లేవు. మరి ఆమె ఎమర్జెన్సీ విధించింది. ఆ రోజు ఉదయం సుప్రీంకోర్టు ఆదేశం వచ్చింది. సాయంత్రం రామ్లీలా మైదానంలో సభ జరిగింది. రాత్రి 11:30 ప్రాంతంలో ఆమె రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి పంపించి ఎమర్జెన్సీ విధింపు పత్రం మీద సంతకం చేయించింది. ఇందులో ఉన్నటువంటి తొందర చర్య, దీని మీద అబ్రహాం వేసిన కార్టూను ఆ రోజున అసలు ఒక సంచలనం. అందులో ఏమిటంటే, ఆనాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు, ఆయన బాత్ టబ్లో ఉంటారు. ఆయన అందులో వెనకాల గోడ పక్క నుంచి ఇలా కాగితాలు పక్కన ఉన్న వ్యక్తి అందుకుంటూ ఉంటాడు. ఇంకేమన్నా కాగితాలు ఉంటే నేను బయటకు వచ్చేదాకా ఆగమని అని కామెంట్ రాశారు. ఎంత పరిహాసం సార్! ఎంత ఇదది! ఆనాటి కేంద్ర హోంమంత్రి తెలుగువాడు కాసు బ్రహ్మానందరెడ్డి గారు, ఆయనకు అసలు తెలియదు ఈ విషయం. ఓం మెహతా హోంశాఖ సహాయ మంత్రి, ఆయన్ని హోం మెహతా అనేవారు, ఓం మెహతా కాకుండా పిలిచేవారు. ఇవన్నీ మన కులదీప్ నాయర్ గారి జడ్జిమెంట్ పుస్తకంలో వచ్చిన ఇవి. ఆయన అప్పుడు ఢిల్లీలో వినిపించిన మాటలు ఇవన్నీ ఇవన్నీ రాశారు. మొత్తానికి ఏమవుతుంది, ఎవరికీ తెలియకుండా ఎమర్జెన్సీ విధించింది. ఉదయం 6ంటికి, అంటే 26వ తారీఖు వేకువ 6ంటికి మంత్రిమండలి సమావేశం పెట్టి ఎమర్జెన్సీ పెట్టాను అని చెప్పి ఆవిడ ప్రకటించింది. ఇది అసలు ప్రజాస్వామ్యం. ఇది ఇలాంటి చర్యని అలా అలవోకగా ఒక తొందరపాటుగా తీసుకోవడానికి ఒక పెద్ద నేపథ్యం ఉంది అని రుజువులు ఉన్నాయి. భారతదేశానికి అధ్యక్ష తరహా పరిపాలన. అధ్యక్ష తరహా పాలన అంటే మామూలు అమెరికన్ ఈ అధ్యక్ష తరహా పాలన అయితే కాదు. ఫ్రాన్స్లో చార్ల్స్ డిగోల్ అనే ఆయన తరహాలో అధ్యక్ష పాలన ఉండాలి అని వీళ్ళ ఉద్దేశం. 6 ఏళ్ళు ఉంటాడు. ఆ విధానం ఎటువంటిదండి? ఇంకేం ఉండదు, అధ్యక్షుడే సర్వం. ఆ విధానం ఉండాలన్న ఇది ఉంది. ఆనాడు దేవకాంత్ బారువా అనే ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడు, ఏఐసిసి అధ్యక్షుడు. ఆయన ఒక ప్రకటన చేశాడని అప్పుడు చాలా ప్రాచుర్యంలో ఉండేది ఆ ప్రకటన. అదేమిటంటే, ఇండియాయే ఇందిరే ఇండియా. కానీ అంతకు మించి ప్రమాదకరమైనటువంటి ప్రకటన కూడా ఆయన చేశాడు. దానికి అంత ప్రాముఖ్యం రాలేదు. అదేమిటంటే, అసలు భారతదేశానికి ప్రతిపక్షం అవసరమే లేదు. మరీ ఘోరం. ఇది పరిస్థితి. ఆనాడున్న కాంగ్రెస్ పెద్దల పరిస్థితి. వెంటనే ముఖ్యమంత్రులు అందరికీ ఆమె మెసేజ్లు పంపించి, మళ్ళీ ఇవన్నీ జలగ వెంకటరావు గారు తన లైఫ్ హిస్టరీలో బాగా రాసుకున్నారు. ఇవన్నీ వెంటనే ఎట్లాగా ముఖ్యమంత్రులకు సమాచారం వచ్చింది. ఈ రకంగా భారతదేశం మీద 1975 జూన్ 25న అత్యవసర పరిస్థితి రుద్దారు. 3 నెలలు తక్కువగా దాదాపు 2 ఏళ్ల పాటు కొనసాగినటువంటి ఈ ఎమర్జెన్సీ వల్ల చోటు చేసుకున్నటువంటి
సామాజిక విధ్వంసం ఎటువంటిది? సామాజిక విధ్వంసం వాళ్ళు ఊహించలేదేమో, అది కనిపిస్తుంది. కానీ ఎమర్జెన్సీలో ఎక్సెసెస్, అత్యాచారాలు చాలా ఘోరంగా ఉన్నాయి, మామూలుగా లేవు అసలు. భారత రాజ్యాంగాన్ని దారుణంగా సవరించారు. 38, 39 సవరణల ప్రకారం పెద్ద పదవుల్లో ఉన్న వారి నిర్ణయాలను దేశంలో ఎవరూ కూడా సవాలు చేసే అవకాశం లేకుండా చేశారు. అలాగే 42వ రాజ్యాంగ సవరణ ఒకటి, ఇది అత్యంత వివాదాస్పదంగా మారిపోయింది ఆ రోజుల్లో. అన్నింటికంటేనండి, ఇందిరాగాంధీ కుమారుడు, ఆ రోజున ఎంపీ కూడా కాదు, ఆయన 4 సూత్రాల కార్యక్రమం అని ఒకటి పెట్టాడు. ఇందిరాగాంధీ గారు 20 సూత్రాల కార్యక్రమం పెడితే ఈయన 4 సూత్రాల కార్యక్రమం పెట్టాడు. 20 సూత్రాల కార్యక్రమం అంటే ఏమిటి? నిజానికి ఆమె వైఫల్యాన్ని అది ఆమె వైఫల్యాన్ని ఆ 20 సూత్రాలే ప్రకటిస్తాయేమో. ఎలాగంటారా? శిశు సంక్షేమం, స్త్రీ సంక్షేమం, గ్రామీణ రుణభారం, ఇట్లాంటి రైతులకి చేయూత, ఇలాంటి విషయాలే అందులో ఉన్నవి 20 సూత్రాల్లో. ఇవన్నీ సాధారణంగా ప్రభుత్వం తాలూకా సామాన్య విధులే కదండి. ఉంటాయి. మరి గరీబీ హఠావో నినాదం దీని ముందు తలదించుకోవద్దా? ఇది ఈ సంజయ్ గాంధీ అని ఆయన కుటుంబ నియంత్రణ గురించి మొండి పట్టు పట్టాడు ఆయన. ఎందుకు ఆ కుటుంబ నియంత్రణ విషయంలో ఆయన అంత పట్టుదలగా ఉన్నాడండి? భ్రమ. ఆ రోజుకి భారతదేశంలో అవసరమైనటువంటి ఆహార ధాన్యాలు నిజంగా లేని మాట నిజం. అయితే అప్పటికి పరిష్కారం జనాన్ని తగ్గించుకోవడమా, ఆహార ధాన్యాలు పెంచుకోవడమా? గ్రీన్ రివల్యూషన్ అప్పటికే ఎప్పుడో పరిచయం అయింది భారతదేశానికి, అయినా సమస్య అలాగే ఉంది చాలా వరకు. ఆ రోజున యూరప్లో ఒక అవాంఛనీయ ధోరణి ప్రబలింది. అదేమిటంటే, ప్రపంచానికి భారంగా తయారవుతున్నాం కాబట్టి పిల్లల్ని కండం మానేయాలి. దాని మీద వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్, విపరిణామాలని ఎవరు పట్టించుకోలేదు. కొన్ని దేశాలు వృద్ధ దేశాలుగా మిగిలాయి. తర్వాత యువజనాభా తగ్గింది. జనాభాలో అసమతౌల్యం వచ్చింది. ఆర్థిక అసమతౌల్యం ఎలా మామూలుగా ఉంది. సాంఘికమైనటువంటిది, సంస్కృతికి సంబంధించినటువంటి అసమతౌల్యం వచ్చింది. ఒక వర్గం వాళ్ళు అదనంగా పెరిగారు, వాళ్ళు పాటించలే. ఒక ప్రాంతం, కొన్ని ప్రాంతాలు పాటించలేదు, కొన్ని ప్రాంతాలు స్ట్రిక్ట్గా చాలా ఖచ్చితంగా పాటించాయి. ఇదంతాను ఒక జనాభా అసమతౌల్యానికి కారణం అయింది ఆ రోజుని. ఇప్పటికి కూడా జర్మనీ లాంటి చోట పిల్లలు పుడితే అది భూమికి భారం అన్నటువంటి అభిప్రాయం ఈనాటికే ఉంది. ఈ పరిణామాలు చూస్తున్న వాళ్ళకు కూడా ఇది ఒక రకమైనటువంటి మౌఢ్యమే. అది ఆ ప్రభావం సంజయ్ గాంధీ మీద బలంగా ఉందని చెప్పేవారు. దేశం మొత్తం మీద ఏమని ఈ కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల్ని ఏదో రకంగా నయాన్నో భయాన్నో చేయించి తీరాలి. చివరికి షా కమిషన్ తేల్చింది అంటే, షా కమిషన్ అంటే ఎమర్జెన్సీ అత్యాచారాల మీద నియమించినటువంటి దర్యాప్తు సంఘం, జస్టిస్ షా. ఆయన తేల్చింది ఏంటి? 1,11,00,000 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగాయి. ఇందులో 10th క్లాస్ పిల్లల దగ్గర నుంచి 80 ఏళ్ల వృద్ధుడి వరకు కూడా ఉన్నారు. 10th క్లాస్ పిల్లల నుంచి. అది ఎక్కడో కాదు, ఎక్కడో ఉత్తర భారతదేశంలోనో లేకపోతే అటవీ ప్రాంతంలోనూ జరిగిందని అనుకోక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్లోనూ జరిగింది. ఖమ్మానికి సంబంధించిన ఒక అబ్బాయి
గుంటూరులో తన బంధువుల ఇంట్లో ఉండి 10th క్లాస్ చదివాడు. ఆ పిల్లాడు 10th క్లాస్ పరీక్ష రాసి వస్తుంటే ఒక వ్యాన్ ఆపింది. ఎవరే అబ్బాయి ఇందులో ఎక్కువ అని చెప్పారు. నేను ఎక్కనంటే వాడిని తీసుకెళ్ళి అందులో పడేశారు. పడేసి ఎక్కడికో తీసుకెళ్ళి శస్త్రచికిత్స చేసి అలాగే బయటికి పంపించారు వాడిని. ఇది ఆర్ఎస్ఎస్ పేపర్లోనో మరో దాంట్లోనో వచ్చిన వార్త కాదండి, ఇది విశాలాంధ్రలో వచ్చింది వార్త. 42 మంది బాలురకు శస్త్రచికిత్సలు అని హెడ్డింగ్ తోటి వచ్చింది. ఈ విశాలాంధ్ర నిజానికి ఎమర్జెన్సీని సమర్థించిన పత్రిక. ఎమర్జెన్సీలో ఉన్నటువంటి ఈ ఎక్సెసెస్ని అది కూడా భరించలేకపోయింది చివరికి. అలా రోడ్డు మీద వెళ్తున్న పిల్లవాడిని తీసుకెళ్ళి తీసుకెళ్ళి ఆపరేషన్ చేసేయడం అంటే ఏమిటి? టార్గెట్, ప్రతి వాళ్ళకి టార్గెట్. నీకు ప్రమోషన్ కావాలంటే ఆపరేషన్ చేయించుకో, నీకు ఇంక్రిమెంట్ కావాలంటే ఆపరేషన్ చేయించుకో. ఇవన్నీ ముఖ్యమంత్రి స్థాయి వారు విలేకరుల సమావేశంలో ప్రకటించారు. జలగం వెంగళరావు గారు కూడా. కుటుంబ నియంత్రణ అన్నది అప్పటికే మొదలైంది భారతదేశంలో, నిజమే. కానీ స్వచ్ఛందంగా నువ్వు చేయించుకోవాలంటే చేయించుకో, లేకపోతే లేదు. సంజయ్ గాంధీ అనే అతను వచ్చి అందరికీ చేయించు తీరాలని చెప్పాడు. దేశంలో పిల్లలు పుట్టొద్దండి. పిల్లలు అది ఆలోచించేవాడు కాదు అతని స్థాయి ఏమిటి? ఇంతకీ ఈ కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలకి కేంద్రంలో ఉన్నటువంటి కుటుంబ సంక్షేమ శాఖ అనుమతి కూడా లేదు. చేసేసారు, భారతదేశం మొత్తం మీద చేసేసారు. సామాజిక సంక్షోభం అన్నారు కాబట్టి ఒక మాట చెబుతున్నాను నేను. మకర సవర అని ఒక కథ రాశారు. ఎవరు? మహాశ్వేతాదేవి, ప్రముఖ రచయిత్రి, బెంగాలీ రచయిత్రి. ఆవిడ ఈ మకర సవర అని ఒక కథ రాశారండి. అది మనం ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు. అదేమిటంటే సవర తెగ, సవరలు, గిరిజన తెగ, అది అంతరించిపోతుంది అప్పటికే. కాబట్టి ఆ తెగ పెద్దలు చెప్పినది ఏంటంటే స్త్రీ ఎట్టి పరిస్థితుల్లోనూ సంతానం ఇవ్వాలి, అంతే, కలిగి ఉండాల్సిందే అన్నది వాళ్ళు ఒక కట్టుబాటు పెట్టుకున్నారు. వాళ్ళు ఆ కథ ఎక్కడ మొదలవుతుందంటే అండి, ఒక అతను ఉంటాడు, అతనే మకర. అతని 3వ పెళ్ళం అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను అని చెప్తుంది. దానికి సంబంధించిన పంచాయతీతో మొదలవుతుంది కథ. 2 పెళ్ళాల ముందు వెళ్ళిపోయారు అతనికి, 2 భార్యలు వెళ్ళిపోయారు మొదలు చేసుకున్న వాళ్ళు. కారణం ఇతనితోటి సంతానం కలగటం లేదు అని చెప్పి 3వ భార్య ఇప్పుడు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది, పంచాయతీ పెట్టారు. అది అప్పుడు ఒక ఆరోగ్య కార్యకర్త వస్తాడు. ఇదంతా ఎమర్జెన్సీ అయిపోయిన నేపథ్యంలో రాసిన కథ. ఆరోగ్య కార్యకర్త అంటే ఎవరు? రాజనారాయణ మంత్రి, ఆరోగ్య మంత్రి. ఆయనే అనారోగ్యం తెచ్చండి నిజానికి జనతా పార్టీకి, జనతా ప్రభుత్వానికి. ఆయన నియమించాడు. చాలా మంచి ఫలితాలు వచ్చాయి దాంతో. ఇంటింటికి వెళ్ళి ఆరోగ్యం ఎలా ఉందో చూడడమే వాళ్ళ పని. ఆ ఆరోగ్య కార్యకర్త వచ్చాడు. ఏమిటి సమస్య? ఇది. అప్పుడు ఆ మకర అనేవాడిని తీసుకెళ్ళి అసలు ఏం జరిగింది చెప్పు అని. ఫలానా రోజున ఇలా జరిగింది. వాడికి అసలు ఆపరేషన్ చేయించినట్టు వాడికి అతనికి కుటుంబ నియంత్రణ చికిత్స చేసేసారు ఈ ఎమర్జెన్సీ కోటాలో భాగంగా. ఇంకా పిల్లలు పుట్టరు అతనికి. ఇది కథ. ఇది ఒక సామాజిక సంక్షోభం. ఇది ఒక కుటుంబం నుంచి ఒక సమాజానికి వెళ్ళిపోయినటువంటి సంక్షోభం అది. అట్లాగే దాదాపు 1,00,000కు పైగా అరెస్టులు జరిగాయి. డిఫెన్స్ ఇండియా రూల్స్ పేరుతో కావచ్చు, మీసా పేరుతో కావచ్చు. ఎవరి మీద కేసు లేదు, ఎవరి మీద ఎఫ్ఐఆర్ లేవు. అనుమానం వస్తే తీసుకెళ్ళిపోవడమే. అనుమానం కూడా అక్కర్లేదండి. ఏదో మీరు సాధారణ ప్రజలు, సామాన్య కార్యకర్తలు, ఒక కాంగ్రెసేతర పక్షం కార్యకర్త, ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త, వీళ్ళే కాదు. ఎంత ఆశ్చర్యం అంటే అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అడ్వాణి
లాల్కృష్ణ అడ్వాణి అంటే 1975లో జనసంఘ్ అధ్యక్షుడు, భారతీయ జనసంఘ్ అధ్యక్షుడు ఆయన. అటల్ బిహారీ వాజ్పేయి, మధు దండావతే, వీళ్ళ ముగ్గురు కర్ణాటక వెళ్ళారు. ఎప్పుడు 1975 జూన్ 25 ఉదయం అక్కడ ఉన్నారు వాళ్ళు. జూన్ 26 ఉదయం అక్కడ ఉన్నారు. వాళ్ళని అరెస్ట్ చేశారు. వాళ్ళు ఎందుకు వెళ్ళారు అక్కడికి? పార్లమెంటరీ బృందం తరఫున వెళ్ళారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం మీద కర్ణాటక శాసనసభ్యుల అభిప్రాయాలు తీసుకోవడానికి పార్లమెంటు తరఫున కమిటీలో వచ్చారు వాళ్ళు. పూర్తిగా భారత ప్రభుత్వం పని మీద మీరు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని చెప్పి నోటీసులు ఇచ్చి వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇది ఎమర్జెన్సీ స్వరూపం అండి. ఇది ఎమర్జెన్సీ స్వరూపం. ఇవన్నీ వీళ్ళు చూసుకోవాలి. ఎంతసేపు జేపీ ప్రకటనతో, మొరార్జీ ప్రకటనతో అలాంటివి చేయొచ్చా అనడం కాదు. ఇదేమిటి? ఒకసారి పరిశీలించాలి కదా, ఆత్మపరిశీలన అవసరం కదా ఇలాంటి వాటి విషయంలో. ఇందిర గొప్పదే కావచ్చు, చరిత్ర అంతకంటే గొప్పది, చారిత్రక వాస్తవం అంతకంటే గొప్పది. దీన్ని మనం ఒప్పుకు తీరాలి. ఎమర్జెన్సీ విషయంలో అప్పుడున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీల వైఖరి ఏంటండి? కమ్యూనిస్ట్ పార్టీలు అంటేనండి, భారతదేశంలో ఆ రోజుని ఎమర్జెన్సీ విధించిన రోజుని 2 పార్టీలు మాత్రమే ఇందిరాగాంధీని సమర్థించాయి. ఒకటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ, రెండోది ముస్లిం లీగ్. ఈ 2 మాత్రమే సమర్థించాయి. అన్నా డిఎంకే కూడా సమర్థించింది. అన్నా డిఎంకే అప్పుడు అధికారంలో లేదు, డిఎంకే అధికారంలో ఉంది. సిపిఐ పోషించిన పాత్ర చరిత్రహీనంగా కనిపిస్తుందండి, నిస్సందేహంగా. ఇది వారి పత్రిక విశాలాంధ్రలో ప్రతిబింబించింది. చూపించవచ్చు. నేను ఇప్పుడు ఈ 10th క్లాస్ పిల్లాడి ఆపరేషన్ గురించి చెప్పాను, అది ఆ పత్రికే ప్రచురించింది, అక్కడ మెచ్చుకోవాలి. కానీ చాలా విషయాల్లో ఆ పత్రిక చాలా చరిత్రహీనమైనటువంటి పాత్ర పోషించింది. చివరిని ఏం ముగింపుకు వచ్చిందంటే, ఇప్పటికే ఆలస్యమైంది, ఎమర్జెన్సీని ఎప్పుడో తొలగించి ఉండవలసింది అని స్టేట్మెంట్ ఇచ్చింది ఆ పత్రిక. అప్పటిదాకా సమర్థించి 2 నాలుకల ధోరణి, దిగజారుడుతనం. అది దురదృష్టం. అది ఒక పత్రిక అలా వ్యవహరించడం, దానికి చాలా పెద్ద వ్యక్తి ఎడిటరు అయినప్పటికీ అట్లా వ్యవహరించింది. అది పార్టీ లైన్, అది అంతకంటే ఇంకేం లేదు. కుటుంబ నియంత్రణను సమర్థించింది, తర్వాత ఇలాంటి వార్త కూడా వేసింది. అది సిపిఐ అయితే పూర్తిగా సమర్థించింది. చండ్ర రాజేశ్వరరావు గారు చివరిని బాధపడవలసి వచ్చింది. ఆ తర్వాత ఎప్పుడో చిరకాలానికి సురవరం సుధాకర్ రెడ్డి గారు జాతీయ కార్యదర్శిగా ఉన్నప్పుడు, అవును మేము ఎమర్జెన్సీని సమర్థించి తప్పు చేశాం అని ప్రకటించారు. పుణ్యకాలం గడిచిపోయాక గురుదాస్ దాస్ గుప్తా కూడా అవును మేము తప్పు చేశాం అన్నారు. సిపిఐ వైఖరి ఆత్మహత్యా సదృశ్యమైనటువంటిది ఎమర్జెన్సీలో. ఇది చెప్పుకోక తప్పదు. ఇది దాచుకునేది కాదు. వారి పేపర్లోనే కొన్ని వేల పేపర్ల మీద ఉన్నాయి ఈ విషయాలన్నీ. అది పత్రికా స్వాతంత్ర్యాన్ని నిరోధించడాన్ని సమర్థించింది ఆ పత్రిక రోజుని. ఒక పత్రిక అయ్యుండి దారుణం. ఇవన్నీను సిరా అని పేరుతోటి వచ్చేవి అవన్నీను. అదేమిటో తెలుసు, మామూలు తెలిసిన వాళ్ళకి, కొంత పరిచయం ఉన్న వాళ్ళకి ఆ పేరు ఏమిటో వెంటనే తెలుస్తుంది. సిరా అని పేరుతో ఇచ్చారు. దురదృష్టం అండి ఆ పేపరు అలాగా చేయడం, ఆ పార్టీ అలా చేయడం, తర్వాత దుఃఖించవలసిన పరిస్థితి రావడం. మామూలుగాను వామపక్షాల దగ్గర ఉన్నటువంటి ఒక అవాంఛనీయ సంప్రదాయం ఏంటంటే, ఎంత పెద్ద తప్పైనా చేసేసి తర్వాత మేము పశ్చాత్తాపడుతున్నాము, చారిత్రక తప్పిదం చేశాము అని ఒక మాట అనేసి ఊరుకుంటారు. ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటాన్ని సిపిఎం సమర్థించింది, టాప్ 2తో సమర్థించింది. సిపిఎం చాలామంది, అందులో కొంతమంది కార్యకర్తలు ముందుకొచ్చారు, పోరాడారు. సిపిఎంఎల్ ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. సిపిఎంఎల్ ఎలాగూ వ్యతిరేకంగా పోరాడింది.
వామపక్షాలు అంటే సిపిఐది ఒకటి, మిగతావన్నీ వేరేగా ఉన్నాయి. సరే, విశాలాంధ్ర ప్రస్తావన వచ్చింది కాబట్టి, అంటే పత్రికా రంగం, మీడియా రంగంపై ఆ రోజున ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపించింది ఈ ఎమర్జెన్సీ? పత్రికల స్థితిగతులు, నాటి ధోరణులు కొంచెం చెప్పండి. ఎమర్జెన్సీ అనే దీంట్లో మొట్టమొదట నిరోధానికి గురయ్యేది పత్రికా రంగం అండి. అది చిన్న పత్రిక కావచ్చు, జాగృతి పత్రిక కావచ్చు, స్టేట్స్మన్, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఇలాంటివి కావచ్చు. ఏదైనా సరే సెన్సార్ అధికారుల దృష్టికి వెళ్లాల్సిందే. సెన్సార్ అధికారులు అంటే వాళ్ళు ఏ స్థాయి వ్యక్తులు? ఏ స్థాయి వ్యక్తులు అంటే అసలు వాళ్ళకి స్థాయే లేదు. తాలూకా ఆఫీసులో గుమాస్తాలను కూడా తీసుకొచ్చి పెట్టారు. పుత్తూరు పుల్లయ్య గారు అని ఆయనతో నేను ఇంటర్వ్యూ చేశాను. ఆనాటి పరిస్థితి తలుచుకుంటే ఎంత బాధేస్తుందో తెలుసా అండి మీకు. మేము తయారైన పేజీలు పట్టుకెళ్ళి అక్కడ కాస్త కూడా చదువుకొని వ్యక్తి ముందు నిలబడి, క్యూలో నిలబడి మేము ఓకే చేయించుకోవాల్సి వచ్చేదండి. మేము ఎంత బాధపడ్డామో మీకు తెలీదు అన్నారు ఆయన, సీనియర్ జర్నలిస్ట్. కన్నీళ్ళు ఒకటే తక్కువ. పుత్తూరు పుల్లయ్య గారు. తెలుగు పత్రికలు ఏదైనా మొత్తానికి దేశంలో ఉన్నటువంటి పత్రికలు అన్న పరిస్థితి ఒకటే. చాలా విషాదకరమైనటువంటి పరిస్థితులు పత్రికా రంగం చవి చూడాల్సి వచ్చింది. ఎడిటోరియల్స్ కూడా బ్లాంక్గా పెట్టి. అవును. 1975 జూన్ 26న సెన్సార్షిప్ విధించారు. దాని ప్రకారం ఏ వార్త అయినా సరే సెన్సార్ అధికారి అనుమతి మీదే అచ్చుకు వెళ్ళాలి. ఆ సెన్సార్ అధికారి సాధారణంగా ఇచ్చేవాడు కాదు సమయానికి. అక్కడేమో డెడ్ లైన్ అయిపోతుంటుంది. డెడ్ లైన్ పత్రికా రంగంలో ఉన్న వాళ్ళకి తెలుసున్న వాటిని డెడ్ లైన్ అని ఉంటుంది, పంపించాల్సిందే, లేకపోతే కుదరదు. నిజానికి ఈ సెన్సార్షిప్ ప్రకటించక ముందే పత్రికల మీద నిర్బంధం మొదలైపోయింది. ఎందుకంటే 1975 జూన్ 25 తారీఖు రాత్రి 11:30కి దీని మీద సంతకం పడింది. సంతకం పడిన వెంటనే దేశం మొత్తం మీద అరెస్టులు జరిగాయి. ఢిల్లీ వరకు బహదూర్ షా జఫర్ మార్గ్, అక్కడే పత్రికలన్నీ, జాతీయ దినపత్రికలన్నీ, ఆంగ్ల దినపత్రికలన్నీ అక్కడ ఉండేవి. అందులోనూ కాస్త అటు ఇటుగా ఉన్న పత్రికలకి, అంటే కాస్త దూరంగా ఉన్న పత్రికలకి 1-2 తప్పితే మిగతా అన్నింటికి కరెంట్ ఆగిపోయింది. పవర్ రాల. మొరార్జీ దేశాయ్, జయప్రకాష్ నారాయణ్, కేఆర్ మల్కాని అని ఆర్గనైజర్ ఎడిటర్, ఆయన్ని, వీళ్ళని అక్షరాల ఉగ్రవాదుల్ని పట్టుకున్నంత హడావుడి చేసి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అర్ధరాత్రి. ఇక్కడ మన రాష్ట్రంలో కూడా చాలామందిని అరెస్ట్ చేశారు. తెన్నేటి విశ్వనాథం గారు కావచ్చు, పివి చలపతిరావు గారు కావచ్చు, సిహెచ్ విద్యాసాగర్ రావు గారు కావచ్చు, వెంకయ్యనాయుడు గారు కావచ్చు, డాక్టర్ ఎలమంచిలి శివాజీ గారు కావచ్చు, మన ఆర్ఎస్ఎస్ ప్రముఖ ప్రచారక బాగయ్య గారు కావచ్చు, కొన్ని వేల మందిని అరెస్ట్ చేసేసారు. అలా అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి. అది ఈ వార్తలు ఏమీ రాకుండా పత్రికల్లో చేశారు. దీని వెనకాల ఉన్న కారణం వెతికితే ఏమనిపిస్తుంది? తన పదవిని కాపాడుకోవడానికి సమాచారాన్ని దేశ ప్రజలకు వెళ్లకుండా ఆమె తీసుకున్న చర్యలు ఏవి దేశానికి తెలియకుండా ఆవిడ ఎందుకు ఇలాంటి పనికి పూనుకుంది? కేవలం పదవి ద్రోహం. అక్కడ నెహ్రూ కూతురు, వాళ్ళలో ఎప్పుడూ ప్రజాస్వామ్యం ఉంటుంది, కనిపించడం లేదు కదా. హెచ్వై శారదా ప్రసాద్ అని ఆ రోజుని ప్రెస్ సెక్రటరీ, ఆయన ఒక అద్భుతమైన మాట అన్నాడు అన్నమాట. ఇందిరాగాంధీ తనను తాను కూల్చుకోవడానికి తానే పన్నిన పెద్ద కుట్ర ఎమర్జెన్సీ అన్నాడు. పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు హెచ్వై శారదా ప్రసాద్ గారు అని. ఇలా అర్ధరాత్రి అరెస్టులు ఏమిటి? మిడ్ నైట్ నాక్, అది ఎక్కడ? రష్యాలో జరిగేది అది. బొల్షివిక్ ఈ గొడవల్లో అర్ధరాత్రి మిడ్ నైట్ నాక్ అనేవారు. ఆ మిడ్ నైట్ నాక్ పేరుతోనే మల్కానీ గారు పుస్తకం రాశారు, కేఆర్ మల్కానీ. ఇది
అప్పుడు మూసేసిన పత్రికలు చాలా గొప్ప పత్రికలు. శంకర్స్ వీక్లీ, శంకర్ పిళ్ళి అని ఆయన నడిపేవారు. ప్రపంచంలో కేవలం కార్టూన్లతో నడిచే పత్రికలు అప్పటికి బాగా తెలిసినవి, ప్రాచుర్యంలో ఉన్నవి రెండు. ఒకటి పంచ్, ఇది లండన్లో, ఇది బ్రిటన్ కేంద్రంగా ప్రచురితమయ్యేది. పంచ్ దాని పేరు. తర్వాత శంకర్స్ వీక్లీ. శంకర్స్ వీక్లీలో కార్టూన్ రూపంలో తాము కనిపించాలని చెప్పి చాలామంది నాయకులు ఆ రోజుని ఇష్టపడేవారు. నెహ్రూ అయితే ఏంటో నా గురించి కార్టూన్లు వేయటం లేదని, ఇద్దరికి అంత సాన్నిహిత్యం ఉండేది. అది ఆ పత్రిక మూసేశారు. ఈ 27వ తారీఖుని ఎడిటోరియల్స్ ఎందులోనూ రాలేదు. అప్పుడు ఊరికే ఆంధ్రజ్యోతి ఎడిటర్ నండూరు రామ్మోహన్ రావు గారు, కీర్తిశేషులు, వారితో ఒకసారి ఇలా ప్రస్తావిస్తే, పిళ్ళయ్య అని ఒక కృష్ణా జిల్లా కలెక్టర్ ఉండేవాడట. ఎడిటోరియల్ కాలం 2 రోజులు ఖాళీగా వదిలేస్తే, అంటే 27, 28 వదిలేస్తే పిలిచి, మీరు ఆ కాలం రేపు పూర్తి చేయకపోతే, అలా ఖాళీగా వదిలేస్తే మీరు కటకటాల వెనకాల ఉంటారు. బ్లంట్గా రాజకం చెప్పారు. ఎలాంటి వార్తలు ఆపేశారు అనుకుంటున్నారు మీరు? ఎమర్జెన్సీలో ధవళేశ్వరం బ్యారేజ్కి బీటలు పడ్డాయి, ఆ వార్తను ఆపేశారు. చాలా తీవ్రమైన అంశం కదండి అది. అసలు దాన్ని ఆ వార్తను ఆపవలసిన అవసరం ఏమిటి? ఆ వార్తను ఆపేశారు. ఎలాంటి వార్తలు ఆపేశారో మీకు కావాలంటే కులదీప్ నాయర్ జడ్జిమెంట్ వెనకాల ఒక అనుబంధం ఉంటుంది. ఆయన మొత్తం ఇచ్చారు. ఇంకోటి కూడా ఉంది ఆధారం. అదేమిటంటే, ఎల్కే అద్వానీ గారిని కర్ణాటకలో అరెస్ట్ చేసినప్పుడు అక్కడే జైల్లో పెట్టారు. వాజ్పేయి గారిని తర్వాత ఆపరేషన్ చేయాల్సి వచ్చింది, ఆయన విడిచిపెట్టారు. ఈయన జైల్లోనే ఉన్నాడు 21 మాసాలు 20 మాసాల దాకా. అద్వానీ గారు, అద్వానీ గారిని పరామర్శించడానికి రామకృష్ణ హెగ్డే వారి భార్య వచ్చారు. శకుంతల హెగ్డే ఆవిడ పేరు. పరామర్శించడానికి వచ్చినప్పుడు ఆవిడ ఒక పాకెట్ రేడియోతో వచ్చింది అక్కడికి. అద్వానీజీ, ఇది మీ దగ్గర ఉంచండి, కాలక్షేపానికి ఉంటుంది, పేపర్లు ఇస్తారో ఎవరో తెలియదు. పేపర్లు ఇచ్చేవారు, మొత్తం కట్టింగ్లు. ఇలా పేపర్ ఓపెన్ చేస్తే ద్వారబంధాలు, కిటికీలు ఇవన్నీ ఉండేవి. చదివి ఆయన చేసిన పని ఏంటంటే, తెల్లవారులు వినడం రేడియో. వాయిస్ ఆఫ్ అమెరికా కావచ్చు, రేడియో ఆస్ట్రేలియా కావచ్చు, BBC కావచ్చు, ఇవన్నీ వినేవాడు ఆయన. విని ఆయన అవన్నీ నోట్ చేసుకుని ఏ ప్రిజనర్స్ స్క్రాప్ బుక్ అని ఒక పుస్తకం వెలువరించారు ఆయన. అందులో భారతదేశ ప్రెస్లో మిస్ అయినటువంటి వార్తలు చాలా ఉన్నాయి. అందులో మెయిన్ స్ట్రీమ్ పత్రిక నిషేధానికి గురైంది. మెయిన్ స్ట్రీమ్ నిజానికి వామపక్ష భావాలు ఉన్నటువంటి పత్రిక. రేడియో మీద నిషేధం పెట్టలేదండి? రేడియో గవర్నమెంట్దే కదా, రేడియో గవర్నమెంట్ అది పూర్తిగా. ఇప్పట్లాగా ఇవేం లేవు, ఎఫ్ఎంలవి ఇట్లాంటివి లేవు, అది పూర్తిగా గవర్నమెంట్ది. మెయిన్ స్ట్రీము, సెమినార్, అమృత బజార్ పత్రిక, వీటిలన్నింటి మీద ఆంక్షలు పెట్టారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ మేనేజ్మెంట్ని మార్చారు. అయితే తెలుగు పత్రికల మీద ఉన్నటువంటి ఒక వాస్తవ విషయం ఒకటి ఉంది. ఇవన్నీ కూడా ఒక దశలో 20 సూత్రాల కార్యక్రమం, ఇందిర ఎమర్జెన్సీ ద్వారా వచ్చింది అని చెప్పుకుంటున్న క్రమశిక్షణ పట్ల కొన్ని భ్రమలు ఏర్పరచుకున్నారు. పేరొద్దు, ఒక పత్రిక అయితే ఇవన్నీ ఆలోచిస్తే, అంటే రైళ్లు క్రమంగా వస్తున్నాయి, ఉద్యోగులు క్రమంగా సీట్లలో కూర్చుంటున్నారు, కళాశాలలో గొడవలు లేవు, ఎప్పుడూ లేనిది కళాశాల విద్యార్థి సంఘ ఎన్నికలు అహింసా పద్ధతిలో జరుగుతున్నాయి, ఇదంతా ఎమర్జెన్సీ పుణ్యం. ఈ రకంగా చూసుకుంటే అది వరప్రసాదమే అని రాసింది ఒక పత్రిక ఎడిటోరియల్లో. విధ్వంసాన్ని కాస్త గాలికి వదిలేశారు. అది తెలియదు, అసలు అంత విధ్వంసం జరిగిందని వీళ్ళకి తెలియదు. ఇది అలాగా రాసేశారు.
కానీ ఇది వాస్తవంగా జరిగింది ఏమిటి అసలు? ఈ ఈ ఈ రకమైన భ్రమల్లో ఇలాంటివి రాశారు వాళ్ళు. వరప్రసాదం అనుకున్నారు కొంతమంది. ఆ సమయంలో విదేశాల స్పందన ఏంటండి ఎమర్జెన్సీ మీద? విదేశాలు న్యూయార్క్ టైమ్స్ కానీ, గార్డియన్, ది గార్డియన్, ఈ పత్రికలు కొంత వాస్తవ విషయాల్ని ప్రచురించాయి. వాటి నుంచి సమాచారం తీసుకుని వీళ్ళు అంటే రేడియో సమాచారం ఇవన్నీ తీసుకుని మన వాళ్ళు వాస్తవాలు, మన వాళ్ళు అంటే ఆర్ఎస్ఎస్ లేకపోతే ఇలాంటి వాళ్ళు ప్రజాస్వామ్యవాదులు వీళ్ళందరూ ఏం చేశారంటే కరపత్రాలు ప్రింట్ చేశారు, బులెటిన్లు విడుదల చేశారు. విడుదల చేసి వాస్తవాలు తెలియజేయడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు కొన్ని వాస్తవాలు ఇచ్చారు ఆ రోజున. అయితే భారతదేశంలో ఉన్నటువంటి చాలామంది విదేశీ విలేకరులను బహిష్కరించారు ఆ రోజున. అది విదేశీ పరిస్థితి. సంఘ్ ప్రస్తావన చేశారు కాబట్టి ఎమర్జెన్సీకి సంబంధించి సంఘ్ మీద పడ్డటువంటి ప్రభావం ఎటువంటిది, సంఘ్ చేసినటువంటి పోరాటం ఎటువంటిది? నిజానికి ఎమర్జెన్సీ పోరాటం అనేది సంఘం నాయకత్వంలోనే నడిచింది అంటే ఎవరు విభేదించక్కర్లేదండి. నేను పత్రికల మీద రీసెర్చ్ చేశాను. దానికి పెద్దలు రామచంద్రమూర్తి గారు ముందు మాట రాశారు, కె రామచంద్రమూర్తి గారు. ఆయన అన్నారు, ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటం ఆర్ఎస్ఎస్ జనసంఘు ప్రధాన నాయకత్వంలో సాగింది అనడానికి మనం అభ్యంతరం పెట్టక్కర్లేదు, అభ్యంతరం ఉండక్కర్లేదు మనకి అని రాశారు ఆయన. అది అందరూ ఒప్పుకున్నారు. తర్వాత ఏకే గోపాలన్ లాంటి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, అచ్యుత్ పట్వర్ధన్ వీళ్ళందరూ ఒప్పుకున్నారు. అది లోక్ సంఘర్ష సమితి ఏర్పడింది. ఎప్పుడు? జూన్ 25 ఆ సాయంత్రం రామలీలా మైదానంలో జరిగినటువంటి సభలోనే. దానికి మొరార్జీ దేశాయ్ అధ్యక్షుడు, కార్యదర్శి నానాజీ దేశ్ముఖ్. నానాజీ దేశ్ముఖ్ ప్రచారక్కు, ఆర్ఎస్ఎస్లో ప్రచారక్కు అని. అది మొత్తం ఎక్కువ మంది అరెస్ట్ అయిన వాళ్ళు, ఎక్కువ మంది జైలుకి వెళ్ళిన వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తల ఇళ్ళు అటు అత్యంతరాలు గాను, ఇటు అన్ని పార్టీల కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ జనసంఘ మాత్రమే కాదు, ఏ పార్టీ వారైనా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడుతుంటే వారిని హక్కును చేర్చుకుని కాపాడేది. ఇవన్నీ ఉదాహరణలు ఉన్నాయి. ఆ సమయంలో సంఘం మీద నిషేధం కూడా పెట్టారండి. నిషేధం ఉంది కదా, 26 సంస్థలు నిషేధించారు మొత్తం. జమాతియే ఇస్లాం దగ్గర నుంచి ఆర్ఎస్ఎస్ వరకు, సిపిఐఎంఎల్ ఇవన్నీ కలిపి 26 సంస్థలని 5వ రోజున 6వ రోజున నిషేధించారు. అందులో ఆర్ఎస్ఎస్ ప్రధానం, వాటిలో పెద్దది కూడా. అప్పటికే మిగతా వాటిని చూస్తే ఇది పెద్దది. ఆర్ఎస్ఎస్ని నిషేధించారు. ఆయన కూడా అరెస్ట్ చేశారు. నాటి సరసంఘ చాలకు బాలాసాహెబ్ దేవరస్ను కూడా అరెస్ట్ చేశారు నాగపూర్లో. మళ్ళీ నిషేధం ఎప్పుడు ఎత్తేసారండి? నిషేధం 1976 డిసెంబర్ ప్రాంతంలో ఎత్తేసారు. జనవరిలో 77 జనవరిలో ఎత్తారు. మార్చిలో ఎన్నికలు జరిగాయి. ఎమర్జెన్సీకి సంబంధించి ఆ రోజులు ప్రముఖంగా చెప్పుకోవాల్సినటువంటి సంఘటన విషయానికి వస్తే స్నేహలత రెడ్డి గారి విషయం కూడా చెప్తూ ఉంటారండి. దాని గురించి ఏమన్నా మాకు కాస్త వివరాలు ఇవ్వగలుగుతారు? ఇది ఎమర్జెన్సీ అత్యాచారాల్లో చాలా ఘోరమైనటువంటి విషయాలు ఉన్నాయండి. పత్రికల మీద ఆంక్షలు, జర్నలిస్టులను అరెస్ట్ చేయడం, దాంతోపాటు కొందరిని అరెస్ట్ చేశారు. కొందరు ప్రాణాలు, ఒక ఆర్ఎస్ఎస్ వాళ్ళే 100 మంది చనిపోయారని ఒక లెక్క. 100 మంది చనిపోయారు దాంట్లో అని చెప్పి 3rd డిగ్రీ విపరీతంగా ప్రయోగించేశారు పోలీసులు. అది స్నేహలతారెడ్డి, రాజన్ ఫ్రమ్ కేరళ ఇంజనీరింగ్ విద్యార్థి ఉదంతం. అట్లాగే స్నేహలతారెడ్డి కర్ణాటక,
జార్జ్ ఫెర్నాండెస్ తమ్ముడు ఒక అతను, లారెన్స్ ఫెర్నాండెస్ అతను. ఈ ఉదంతాలు మర్చిపోవడం కష్టం ఉండదు. చాలా అకారణంగా జరిగినటువంటి ఇది. స్నేహలతారెడ్డి పటాభి, తిక్కవరపు పట్టాభిరామరెడ్డి గారు, పటాభి అని ఆయన కలం పేరు. ఆయన పంచాంగం అనే ఒక పుస్తకం రాశాడు. చాలా హ్యూమరస్గా రాస్తున్నట్టు ఉంటుంది, కానీ పన్ చేస్తాడు ఎక్కువ. ఆయన చాలా సీరియస్ మనిషి అనిపిస్తుంది. సంస్కార్ అనే ఒక సినిమా తీశాడు. దానికి జాతీయ ఉత్తమ నటిగా జాతీయ అవార్డు వచ్చింది. ఆ అవార్డు తీసుకున్నది స్నేహలతారెడ్డి. స్నేహలతారెడ్డి పటాభి గారి భార్య. ఆవిడ్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు. ఆవిడకి ఎమర్జెన్సీకి ఏంటి సంబంధం అండి? ఆవిడ సోషలిస్ట్. ఓకే. పటాభి గారు కూడా సోషలిస్టే. వీళ్ళందరూ సోషలిస్టు భావాలతో ఉండేవారు. వీళ్ళేం కార్యకర్తలు లేకపోతే ప్రచారాలు చేసిన వాళ్ళు వీళ్ళేం కాదు, భావాలు మాత్రం వీళ్ళవి. ఆవిడకి ఫెర్నాండెస్కి ఈ పార్టీ పరమైనటువంటి కొంత పరిచయాలు ఉన్నాయి. జార్జ్ ఫెర్నాండెస్ ఎక్కడున్నాడో చెప్పమని చెప్పి ఆవిడని తీసుకెళ్ళారు. ఏ పోలీస్ స్టేషన్లో ఉందో భర్తకు కూడా తెలియదు చాలా కాలం. అయ్యో. అయితే ఆవిడని ఎలాంటి అనుమానం లేకుండా ఒక జాతీయ స్థాయి నటిని తీసుకెళ్ళి అరెస్ట్ చేసేసి వ్యభిచారణలు పెట్టే సెల్లో పెట్టారు ఆవిడని. ఆవిడ అంటే ముందు ఆవిడ ఆత్మస్థైర్యాన్ని దిగజార్చడం. ఆవిడకి అక్కడ ఆస్తమా వచ్చింది. ఆవిడకి మామూలుగానే ఆ వ్యాధి వచ్చినప్పుడు చేసే ఇంజెక్షన్ ఎవరి ఇది వాళ్ళకు ఉంటుంది, ఆ కంపెనీ ఆ మందు తీసుకుంటారు కదా, ఆవిడ ఈ ఇంజెక్షన్ నాకు పడదు అని చెప్పింది. అయినా చేశారు. తర్వాత పరిస్థితి చాలా తీవ్రమైపోయింది ఆవిడది. ఇదేమి కూడా భర్తకు తెలియదండి, ఏ స్టేషన్లో ఉందో తెలియదు ఆవిడ. అయ్యో. చివరిగా ఆవిడని మొత్తానికి ఆ భర్తను చివరికి పిలిచి విడుదల చేసేసారు. ఇంటికి వచ్చిన 3వ రోజున 4వ రోజున పోయింది ఆవిడ. ఎంత దారుణంగా ప్రాణాలు తీశారు సార్. రాజన్ కేసు. రాజన్ అనే అతను అక్కడ కేరళలో ఒక ఇంజనీరింగ్ విద్యార్థి. అతనికి ఈ రాడికల్ విద్యార్థి సంస్థల్లో తిరిగిన చరిత్ర అయితే ఉంది. అంత మాత్రాన వెంటనే తీసుకెళ్ళి అరెస్ట్ చేసి నువ్వు ఆయుధాలు పోలీస్ స్టేషన్లు కొట్టావు, ఇవన్నీ చేయడం అన్నది రాజ్యాంగం ఒప్పుకోదు. ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ఇప్పుడే మనం ఒకటి గుర్తు చేసుకోవచ్చు. డాక్టర్ వై శివాజీని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఆరోపణలు ఏమిటో చెప్పమన్నారు. మేము మీసా ప్రకారం చెప్పక్కర్లేదు అన్నాడు ఆయన పోలీసులు. అంటేను తర్వాత ఏదో రూల్ మారి మీకు కారణాలు చెబుతామని చెప్పి చెరుకుపల్లి పోలీస్ స్టేషన్లో ఆయుధాలు ఎత్తుకెళ్ళడానికి మీరందరూ కలిసి జూపూడి యజ్ఞనారాయణ గారు అనే ఆయన ఇంట్లో కుట్ర పన్నారు అని చెప్పి వేశారు. జూపూడి యజ్ఞనారాయణ గారు ఫేమస్ లాయరు, ఎమ్మెల్సీ, జనసంఘ్ ప్రముఖ నాయకుడు. ఆయన ఇంట్లో ఇలాంటి కుట్ర పథకం చేశారు అని కేసు పెట్టారు. అందరినీ అరెస్ట్ చేశారు. అట్లాగే రాజన్ను కూడా నువ్వు రాడికల్ దీంట్లో తిరుగుతున్నావు కాబట్టి అక్కడ కూడా ఒక పోలీస్ స్టేషన్లో ఈ ఆయుధాలన్నీ ఎత్తుకుపోయారు వాళ్ళు. ఆ ఆయుధాలు ఎక్కడున్నాయో నీకు తెలుసు. అతను ఆ పోలీస్ టార్చర్ భరించలేక అవును నాకు తెలుసు అనేసాడు. చాలా తొందరపాటుగా అమాయకంగా చెప్పేశాడు. అయితే అన్నాడు అక్కడ లేవు, ఇతనికి తెలియదు, అలా చెప్తే వదిలేస్తారు అనుకున్నాడు. తీసుకెళ్ళారు, తిప్పారు, చంపేశారు అతన్ని. ఆయన తండ్రి ప్రొఫెసర్ వారియర్, హిందీ ప్రొఫెసర్. ఆయన ఒక ఎలిజీ లాంటిది రాసుకున్నాడండి. నాన్న పేరుతో తెలుగులోకి అనువాదం అయింది. అది చదివితే ఎంత బాధ వేస్తుందో అసలు. అలాంటి తండ్రులు ఎందరో ఆ రోజు. ప్రతిరోజు రాత్రి తలుపు మీద ఎవరో కొట్టినట్టు శబ్దం వచ్చేది టైంకి. ఆ పిల్లాడు ఎప్పుడూ ఆ టైంకి వస్తుండేవాడు అనమాట చనిపోకముందు. చివరిని అతను ఆయన చదువుకున్నవాడు కాబట్టి, ఒక ప్రొఫెసర్ స్థాయిలో ఉన్నాడు కాబట్టి
మొత్తానికి ఏమైందో తెలుసుకోగలిగాడు. తెలిసింది ఏంటంటే కొడుకుని చంపేసి కనిపించకుండా కూడా చేశారు. ఇది ఎమర్జెన్సీ స్వరూపం అండి. దీన్ని ఎలాగంటారు? దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికనో రాజ్యాంగాన్ని నిలబెట్టడానికనో ఎలా అంటారు? ఇది ప్రతిపక్షాలు చేసిన దానికి ఇదే సమాధానం? ప్రతిపక్షాలు ఆ రోజున అన్న మాటకి ఇదే సమాధానం? రక్తం చల్లారిపోయిన వాళ్ళు అంటున్న మాట ఇది. అలా అనొచ్చా జేపీ మొరార్జీ దేశాయ్ ఆ మాట అనొచ్చా అని? ఈ రోజున రక్తం చల్లారిపోయి సిద్ధాంతాలు పలసపడిపోయిన వాళ్ళు అంటున్నమాట. ఈ అరాచకాల క్రమాన్ని చూసినప్పుడు వీటి వెనక ఉండి నడిపించింది ఎవరండి ప్రధానంగా? అంటే ఆ రోజుల్లో అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళకి అంటే ఆ సమాజంలో ఉన్నటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఈ ప్రజానాయకులు, వీళ్ళ ఇంకా ఇతర శక్తులు ఏమైనా ఉన్నాయా ఈ అరాచకాల వెనకాల? ఇతర శక్తులు ఎక్కువ పోలీసులు మెప్పు కోసం అండి, మెప్పు కోసం చేశారని అనిపిస్తుంది మనకి. శుక్లా లాంటి వాళ్ళు ఎంకరేజ్ చేశారు ఈ రకమైనటువంటి ధోరణి. ఎక్కువ పోలీసులే దాని మీద చివరికి పోలీసులే కారకులు అవుతారు. సామాజిక, రాజకీయ, ఇతర రంగాల్ని ఎమర్జెన్సీ ఎలా ధ్వంసం చేసిందేనో మీరు ప్రశ్న అన్నారు కదా. ఒక్క రంగాన్ని కూడా విడిచిపెట్టలేదు. రాజకీయ రంగం సరే, న్యాయరంగం, న్యాయ వ్యవస్థ, పత్రికా రంగం, ఇవన్నీ ఇలాగా కకావికలు చేసింది ఆవిడ. సినిమా రంగాన్ని కూడా ఆమె వదిలిపెట్టలేదు. ఇందిరాగాంధీకి అనుకూలంగా తయారు చేసిన పాటలను పాడమని అడిగితే కిషోర్ కుమార్ నిరాకరించినందుకు ఆయన పాటల్ని ఆల్ ఇండియా రేడియోలో బ్యాన్ చేశారు. ఇంకోటి ఏంటంటే అండి, ఆంధ్రీ అనే సినిమా గుల్జార్ సాబ్ చేశారు. అద్భుతంగా ఉంటుంది ఆ సినిమా. తర్వాత ఎప్పుడో మళ్ళీ విడుదల చేశారు. అది ఎమర్జెన్సీలో ఆ సినిమాని నిషేధించారు. సంజయ్ కుమారును ఆవిడ సేన్, అపర్ణా సేన్ దగ్గర ఆవిడ నటించింది అందులో. ఆ పాత్ర ఇందిరాగాంధీ పాత్రకి చాలా సన్నిహితంగా మాత్రం ఉంటుంది. భర్తకి దూరంగా ఉండడం, తండ్రికి దగ్గరగా ఉండడం, తండ్రి అడుగుజాడల్లో నడవడం, ఇవన్నీ ఉంటాయి. ఆవిడ హెలికాప్టర్ దిగుతున్నప్పుడు అచ్చు ఇందిరాగాంధీ ఆవిడ ఇలా కొంగిలా పడుచుకుని కిందకి దిగుతారు. ఇవన్నీ ఆ పాత్రలో ఆయన పెట్టాడు. ఆ సినిమాని నిషేధించారు. తర్వాత విడుదలైంది. చాలా చక్కగా ఉంటుంది సినిమా. గుల్జార్ తీసిన ఫిల్మ్. రెండోది కిస్సా కుర్సీగా అత్యంత విషాదం. అది పూర్తిగా ఎమర్జెన్సీకి వ్యతిరేకమైనటువంటి సినిమా. సెన్సార్కి వచ్చింది. సెన్సార్ నుంచి గవర్నమెంట్ ఈ సోకాల్డ్ కాంగ్రెస్ వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. దాని మూల ఉంటుంది కదా ఫిల్మ్ ఏదో, అది ముక్కలు ముక్కలుగా తరిగేశారు దాన్ని. అది కూడా ఒక పెద్ద దర్యాప్తుకి కారణమైంది. కిస్సా కుర్సీకా ఆ సినిమా పేరు. ఇలాంటివి ఇంకా మనం కొంచెం పరిశోధన చేస్తే ఇంకా చాలా దొరుకుతాయి అందులో. ఎమర్జెన్సీ బాధితుల్లో అప్పటి జైపూర్ మహారాణి గాయత్రీదేవి కూడా ఉన్నారు. ఆనాటి పరిస్థితుల గురించి కూడా కొంచెం చెప్పండి. గాయత్రీదేవి గారికి ఇందిరాగాంధీకి ఉన్న వైరం కొంచెం చిత్రమైంది. మామూలు మహిళలు ఉండే అందానికి సంబంధించిందని అంటారు. కానీ ఎమర్జెన్సీలో భాగంగా ఆవిడ్ని అత్యంత దారుణంగా అరెస్ట్ చేశారు అర్ధరాత్రి. ఆవిడ కూడా విజయరాజే సింధియా ఇలాంటివి ఆవిడని అరెస్ట్ చేశారు. తర్వాత ఆవిడ బయటకు వచ్చారు. ఇంకొక కేసు ఉందండి, మేరీ టేలర్ అనే ఒక ఆవిడ. మేరీ టేలర్ భారతదేశంలో నా జైలు జీవితం అని ఒక పుస్తకం రాసింది ఆవిడ. తెలుగులో కూడా వచ్చింది. ఆవిడ జర్మన్లో ఒక భారతీయుడిని ఆవిడ ప్రేమించింది. అతను ఇండియా వచ్చి నేను మళ్ళీ వస్తానని చెప్పి ఇండియా వచ్చాడు. తిరిగి రాలా. ఆవిడ వచ్చింది వెతుక్కుంటూ. ఇక్కడ అతను తెలిసింది ఏంటంటే అతను ఒక నక్సలైట్, జైల్లో ఉన్నాడు. అవన్నీ చెప్పి అతను ఆచూకీ అడిగేటప్పటికి ఈవిని కూడా తీసుకెళ్ళి లోపలేశారు. ఆ రోజున జైళ్ళలో ఉన్నటువంటి ఆ దయనీయమైన పరిస్థితిని ఆవిడ పుస్తకంలో వర్ణించింది. ఇది ఆవిడను కూడా అలాగే అరెస్ట్ చేశారు. తర్వాత ఆవిడని ఆ దేశ దౌత్యాధికారులు వాళ్ళు కలగజేసుకుని తీసుకెళ్ళిపోయారు అనుకోండి. ఇన్ని ఘోరాలు జరిగాయి కదండి. ఇందిరాగాంధీకి ఏమీ తెలియదండి? చాలా వరకు తెలియదండి.
చాలా వరకు తెలియదు, పోనీ తెలుసు. ఈ పరిస్థితుల మీద తర్వాత ఎప్పుడన్నా ఆవిడ పశ్చాత్తాపం వెలిగించడం కానీ పడింది. ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత దీని అంతటికి కారణం నేను అని పార్టీ పెద్దల సమావేశంలో ఆవిడ అంగీకరించింది. కానీ ఆమె తనదైనటువంటి పెడధోరణిని విడిచిపెట్టలేదండి. ఆవిడ ప్రశాంతంగా మౌనంగా ఉంటే జనతా పార్టీలో లుకలుకలు ఉండేవి కావు. చరణ్ సింగ్ని లాగడం ఇవన్నీ జరిగాయి. అఫ్కోర్స్ యువతల వాళ్ళు కూడా ఏదో ఒక ఆశని బట్టే అటువైపు వెళ్ళారు, మనం దాన్ని కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. మాజీ సోవియట్ రష్యా భక్తులు, పదవీ దాహం, అంతర్గత కలహాలు, వీటితోటి అక్కడ మొదలైనవి వాటిని ఇందిరాగాంధీయే కాస్త పెంచి పోషించారని అనిపిస్తుంది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఇందిరాగాంధీనే ప్రజలు ఎన్నుకున్నారు. అవును. ఎందుచేతనంటారు మరి? ఈ ఎమర్జెన్సీ చేదు జ్ఞాపకాలను ప్రజలు మర్చిపోయారా, లేకపోతే జనతా పార్టీ చేసిన తప్పులో పొరపాట్లు ఇందుకు కారణమైందా? రెండు. ఎమర్జెన్సీలో పొరపాట్లు ఇందిరాగాంధీ చేసినవి వాటిని జనం మర్చిపోయారు. ఎందుకంటే ఆవిడ్ని అరెస్ట్ చేయడం చాలామందికి నచ్చలేదు. ఒక స్త్రీని అరెస్ట్ చేయడం అనేది చాలామందికి నచ్చలేదు. నెహ్రూ కూతురు, స్వాతంత్రోద్యమంలో సంబంధం ఉన్న కుటుంబం, ఇన్ని బాధలు పడ్డా కానీ, ఎమర్జెన్సీలో ఇన్ని బాధలు పడ్డా కానీ ఎలాంటి ఇది లేదు భారతదేశ ఆనాటి జనాభాలో. అది ప్లస్ జనతా పార్టీలో ఉన్నటువంటి వైరుధ్యాలండి, చిత్రమైన వైరుధ్యాలు. ఆ రోజుని జనతా ఎమర్జెన్సీ వ్యతిరేకోద్యమానికి నాయకత్వం వహించింది ఆర్ఎస్ఎస్ జనసంఘ్. ఆ మేరకు వాళ్ళే ఎక్కువ స్థానం పొందారు. దాన్ని అంగీకరించలేనటువంటి కొన్ని శక్తులు ద్వంద్వ సభ్యత్వం విషయం తీసుకొచ్చాయి. ద్వంద్వ సభ్యత్వం అంటే మీరు ఆర్ఎస్ఎస్లో సభ్యులుగా ఉన్నారు, జనతా పార్టీలో ఉండడానికి వీలు లేదు, మీరు దాన్ని వదులుకుని రావాలి. అది మా మాతృ సంస్థ అని వాజ్పేయి ఓపెన్గా చెప్పారు. ఏముంది, అయితే మీరు బయటికి పోవాల్సిందన్న. వీరందరూ బయటకు వచ్చి 1979లో పడిపోయింది, ఇందిరాగాంధీ మళ్ళీ వచ్చింది, బీజేపీ 1980లో ఆవిర్భావం అయింది. బీజేపీ ఎవరు స్థాపించుకున్నారు? మాజీ సంఘీయులందరూ కలిసి బయటకు వచ్చి, కొందరు కాంగ్రెస్ పాత కాంగ్రెస్ వాళ్ళు దీంట్లో కలిశారు, సికిందర్ భక్త్ వంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీని స్థాపించుకున్నారు. అద్వానీ, వాజ్పేయి ఇలాంటి వాళ్ళందరూ. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ద్వంద్వ సభ్యత్వం ఇవన్నీ పక్కన పెడితే ఒక పెద్ద పరిణామం ఉంది ఇందులో. అదేమిటంటే, ఎమర్జెన్సీ బిడ్డ భారతీయ జనతా పార్టీ అన్నది మీరు గమనించాల్సి ఉంటుంది తప్పనిసరిగా. అది ఎలాగంటే, దేశ ప్రయోజనాల కోసం తమవైనటువంటి కొన్ని పూర్వం నుంచి నమ్ముకుంటూ వస్తున్న వాటిని సడలించి ముందు దేశం తర్వాత సంస్థ అనే ఉద్దేశంతో జనసంఘం రద్దు చేసి ఈ జనతా కూటమిలో చేరారు. కాంగ్రెస్ పాత కాంగ్రెస్, లోక్దళ్, సోషలిస్టులు, జనసంఘ్ ఈ నాలుగు కలిస్తే జనతా పార్టీ. సిపిఎం బయట నుంచి సమర్థించారు. కాంగ్రెస్ అంటేనండి, ఆర్గనైజేషనల్ కాంగ్రెస్. ఎవరు నాయకత్వం వహించారు? దాన్ని ఎవరు స్థాపించారండి? స్థాపించలేదు. 1969 వివిగిరి ఎన్నికప్పుడు వీళ్ళందరూ విడిపోయారు ఇందిరాగాంధీ నుంచి. సిండికేట్ రాజకీయాలు అవి. బయటకు వచ్చారు మొరార్జీ దేశాయ్, నీలం సంజీవ్ రెడ్డి, నిజలింగప్ప, వీళ్ళు ఇందులో ఉండేవారు. అది ఓల్డ్ కాంగ్రెస్. అది ఓల్డ్ కాంగ్రెస్. ఆర్గనైజేషనల్ కాంగ్రెస్ అని కూడా అనేవారు. వ్యవస్థ కాంగ్రెస్ తెలుగులో అనేవారు. అయితే వీళ్ళందరూ చాలా పెద్దవాళ్ళు ఫ్రీడమ్ మూమెంట్లో. అయితే వీళ్ళందరినీ వదులుచుకోవాలనుకుంది ఆవిడ, ఇందిరాగాంధీ గారు. వీళ్ళందరినీ బహిష్కరించింది, ఓల్డ్ కాంగ్రెస్ వచ్చింది. ఈ అందరూ కలిసి
జనతా పార్టీగా ఆవిర్భవించారు. ఓల్డ్ కాంగ్రెస్ వాళ్ళే జనతా పార్టీలోనే భాగస్థులు సోషలిస్టులు చేరారు కదా. ఆర్ఎస్ఎస్ అంటే అసలు వెంటనే లేచి వెళ్ళిపోయి సోషలిస్టులు కూడా చేరారు అందులో. అంటరాని ఆర్ఎస్ఎస్ అంటే అంటరాని పార్టీ వాళ్ళందరూ సంస్థ. జనసంఘ్ కూడా అంతే అందులోది కాబట్టి ఏర్పాటు చేశారు. తర్వాత విడిపోయారు. ఇందిరాగాంధీ ఏమో ఎమర్జెన్సీ విధించి జనసంఘ్ మీద ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ మీద ఉన్నటువంటి దురభిప్రాయాన్ని తొలగిస్తే ఈ కాంగ్రెసేతర ఇదేంటి ఆర్ఎస్ఎస్ వ్యతిరేక కాంగ్రెస్ వ్యతిరేక ఈ విపక్షాలు ఏం చేశాయి? బీజేపీ అనే పార్టీ ఆవిర్భవించడానికి పరిస్థితులను వేగవంతం చేశాయి. బీజేపీ ఏర్పడింది అంటే కాంగ్రెస్ తన ప్రబల శత్రువుని తనే ఎమర్జెన్సీ వెనక నుంచి నిర్మించుకుంది. ఇప్పటి పరిస్థితికి అప్పుడే బీజం పడింది అనమాట అండి. అంతే 1980లో బీజేపీ రావడం అది కాంగ్రెసేతర బీజేపీ వ్యతిరేక పార్టీల పుణ్యమే. విదేశీ హస్తం అనేది ఎమర్జెన్సీలో ఏమన్నా ఉందండి? విదేశీ హస్తం అనేది ఆవిడ ఎప్పుడు కాస్త తనకి పొలిటికల్ ఇబ్బందులు ఎదురైనా ఫేస్ చేయవలసి వచ్చినప్పుడు విదేశీ హస్తం అనేది. విదేశీ హస్తం అంటే ఏమో నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఏంటంటే ఆవిడే తెచ్చుకుందేమో అనిపిస్తుంది. సుర్జీత్ సింగ్ బర్నాలా అనే పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ఉన్నారు కదా, ఆయన ఆర్ఎస్ఎస్ కాదు, జనసంఘ్ వాడు కాదు, బీజేపీలోని చేరలేదు. తర్వాత ఆయన ఒక పుస్తకం రాశాడు. ఆయన ఎమర్జెన్సీ బాధితుడు, భయంకరంగా ఆయన కూడా హింసించారు. ఆయన ఒక పుస్తకం రాశాడు, తెలుగులో కూడా అనువాదం అయింది. తెలుగు అకాడమీ వాళ్ళు వేశారు పైగా దాన్ని. చెన్నై గారని ఆయన ట్రాన్స్లేట్ చేశారు. అందులో ఆయన అంటాడు, కేజీబీ ప్రోత్సాహంతోనే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించారు. ప్రధానమంత్రి సెక్రటేరియట్లో కేజీబీ ఏజెంట్లకి ఉద్యోగులకి చాలా సులభంగా ప్రవేశం ఉండేది. ఆయన పుస్తకంలో కోట్ చేశారు. పుస్తకంలో రాశారు ఆయన. మనం అంటున్నది కాదు, ఏ బీజేపీ నాయకుడు అంటున్నది కూడా కాదు, ఆయన రాశారు. సుర్జీత్ సింగ్ బర్నాలా మామూలు వాడేం కాదు, ఆయన స్టేచర్ ఉన్న లీడరు, ఆయన రాశాడు. అది అసలు ఇంకొక కొన్ని పేపర్ల ప్రకారం ఏంటంటే అసలు కేంద్రంలో మంత్రులు అందరూ అవినీతి పరులే అని ఒక విషయం ఉంది. అలాంటి అవినీతి ఆ స్థాయిలో ఉంది కాబట్టి జయప్రకాష్ నారాయణ ఉద్యమం ప్రారంభించాల్సి వచ్చింది. అది వాళ్ళు అంగీకరించకపోవచ్చు. ఒకసారి ఏఐసి సమావేశం జరిగితే వసంత్ సాదే చాలా మంచి లీడరు ఆ పార్టీలో, ఆయన ఓపెన్గానే చెప్పాడు, మన ఎంపీలు, మన మంత్రులు, మన కేంద్ర మంత్రులు 5-6 తరాలకు సరిపోయేంత డబ్బులు సంపాదిస్తున్నారు. ఇవన్నీ వార్తల్లో వచ్చాయి. వసంత్ సాదే చాలా ఇంటలెక్చువల్ ఆ పార్టీలో. ఆయన అన్నాడు అది. ఇది విదేశీ హస్తం అంటే మరి దీన్ని ఇలాగే అర్థం చేసుకోవాలేమో మనకి. అది అంతర్జాతీయ అప్పటికి ఉన్నటువంటి ప్రచ్ఛన్న యుద్ధం ఒక వికృత స్థాయిలో ఉంది ఆ రోజుని. చిలీ అలెండీని అమెరికా టార్గెట్ చేసుకుంది కదా, తర్వాత నువ్వే అని చెప్పి ఫైడెల్ కాస్ట్రో ఇందిరాగాంధీని హెచ్చరించాడు. ఫలితంగానే ఎమర్జెన్సీని ఆవిడ విధించవలసి వచ్చింది అన్న ఒక వాదన కూడా ఉంది. ఇది సంజయ్ బారు తీసుకొచ్చాడు. ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారి పిఏ, ప్రెస్ సెక్రటరీ అంత ఆయన తీసుకొచ్చినటువంటి వాదం ఇది. కాబట్టి ఎమర్జెన్సీ అంటే కేవలం ఒక మామూలు ఇన్సిడెంట్గా మనం చూడడం తప్పు. ఈ ఎమర్జెన్సీ అనే పరిస్థితి నుంచి భారతదేశం ముఖ్యంగా ఈనాటి తరం గ్రహించాల్సినటువంటి, నేర్చుకోవాల్సినటువంటి పాఠం అంటే మనం ఏం చెప్పుకోవచ్చండి? భారతదేశం ముందు ఇంత స్థాయికి ఎదిగిందంటే కారణం ప్రజాస్వామ్యం. ఆ ప్రజాస్వామ్యానికి ఏ రోజుని చిన్న హాని కూడా ఎవరూ తలపెట్టకూడదు. ఇప్పుడు కొంతమంది మాట్లాడుతున్నారు, ఎమర్జెన్సీ గురించి మీరు మాట్లాడుతున్నారు, కానీ ఎమర్జెన్సీకి మించి పరోక్ష ఎమర్జెన్సీ ఇప్పుడు భారతదేశంలో ఉంది అని వాదించేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ బలవంతపు స్టెరిలైజేషన్ లేదు, ఇప్పుడు పత్రికల మీద సెన్సార్ లేదు,
సామాజిక మాధ్యమాలు ఇష్టం వచ్చినట్టు రాస్తున్నాయి, మోడీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. విపక్ష నాయకుడు విదేశాలకు వెళ్ళి భారతదేశం గురించి మాట్లాడతాడు, ఇక్కడ మైనారిటీలకు హక్కులు లేవని అక్కడికి వెళ్ళి మాట్లాడతాడు. ఎంత స్వేచ్ఛ ఉన్నప్పుడు కూడా ఇది ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయి అని భ్రమింప చేయడం ఉంది చూడండి. ఇది జాతిని దాగా చేయడం. ప్రజాస్వామ్యం బతికితేనే భారతీయత కూడా బతుకుతుంది. ఆ విషయాన్ని అందరూ గ్రహించాలి. అందుకు ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడమే ఇది కదా. అలాంటి పరిస్థితుల్ని మనం రాకుండా చూసుకోవాలి. నియంతృత్వం జోలికి రాకుండానే చూసుకోవాలి. మనం నియంతృత్వం ఇందిరాగాంధీతో మనం చూసాం, ఎలాంటి సాంస్కృతికంగా, సామాజికంగా, రాజకీయంగా, న్యాయపరంగా వ్యవస్థలు నాశనం అయిపోతాయి. అట్లాంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నేతల్లోనూ ఉంది, ప్రజల్లోనూ ఉంది. ఇది ఎమర్జెన్సీ నుంచి మనం నేర్చుకోవచ్చు. సో ధన్యవాదాలు సార్. ఎమర్జెన్సీకి సంబంధించి ఆ రోజుల్లో జరిగినటువంటి పరిణామాలు, పరిస్థితులు, వాటి ప్రభావం ఇప్పుడు ఎలా కనిపిస్తుంది, రాజకీయ విధ్వంసం కావచ్చు, సామాజిక విధ్వంసం కావచ్చు, అనేక కోణాల్లో నేటి తరాలకు తెలియనటువంటి ఎన్నో విషయాలు తెలియజేశారు. మరో సందర్భంలో మళ్ళీ కలుసుకుందాం సార్. ధన్యవాదాలు. నమస్కారం.